मुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ప్రియ భగవద్బంధువులారా, ఎన్నో పాసురంలోకి వచ్చాం. ఎనిమిదవ పాసురము అంటే అష్టమ పాసురం. అష్టమి తిథి అనగానే కృష్ణ ఎప్పుడు పుట్టాడు? శ్రావణ బహుళాష్టమి రోజు జన్మించారు. ఎంతో ఇష్టమైనటువంటి తిథి కృష్ణాష్టమి, రాధాష్టమి, దుర్గాష్టమి. అంటే భగవత్ స్వరూపాలకి ఏ తిథి అయినా కూడా ఒకటే. మనకనుకోండి అష్టమి అనగానే అమ్మో కష్టం అనుకుంటాం. అలాంటి కష్టమైనటువంటి తిథుల్లో కూడా భగవంతుడు జన్మించి, తిథులు అనేవి అన్నీ కూడా మంచివే, మనం చేసుకునే కర్మలు మంచివైతే అని తెలియజేస్తున్నారు. ఏ తిథి అయినా కూడా ఏముంటుందండి, మనం చేసే కర్మలు సుకర్మలు అయితే చాలు. ఆ సుకర్మలు చేయాలి అంటే ఏం చేయాలో గోదా అంటాడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. గత 7 రోజులుగా 2 రోజుల నుంచి గోపికల్ని మేల్కొలుపుతూ ఉన్నారు. గోపికల్ని మేల్కొలుపుతూ మొదటి రోజున నీకు వినిపించట్లేదా అని అడిగారు. అంటే ఆ అమ్మాయి నిద్రపోతుందేమో అని నీకు వినిపించట్లేదా అన్నారు. రెండవ రోజు వినిపించి కూడా పడుకున్నావా అన్నారు. మొదటి రోజేమో విను అని చెప్తున్నారు, రెండవ రోజేమో సరిగా వింటున్నావా అని అడుగుతున్నారు. శ్రవణం, మనం ఏది చెప్పుకోవాలి అన్నా కూడా, ఏ విషయం తెలుసుకోవాలి అన్నా కూడా శ్రవణం చెయ్యాలి. అందున ఈ ధనుర్మాస వ్రతం ఏంటయ్యా అంటే ఒక విలక్షణమైనటువంటి వ్రతం. ఈ వ్రతం ఏదో ఒక రోజు చేసేసి ఒక పూట చేసేసి ఊరుకునేటువంటి వ్రతం కాదు. 30 రోజుల వ్రతం. 30 రోజులు 30 పాటలు పాడి 30 మాలలు స్వామికి సమర్పించి శివుడి కొడుతాడు, పాడి కొడుతాడు. ఆమె తాను ధరించినటువంటి మాలలను శ్రీకృష్ణయ్యకి రోజు ధరింపచేసి పాడి కొడుతారు. ప్రతిరోజు కూడా ఒక పాసురాన్ని మాలగా సమర్పించింది భగవంతుడికి. ఇందులో పెద్దగా మనం పడే కష్టం కూడా ఏమి లేదు. దీనికోసం మనం వ్రతం చేయాలి అంటే పూర్ణాలు వండాలి, గారెలు వండాలి, పాయసం చేయాలి, అరిసెలు వండాలి, రకరకాల పులిహోరలు చేయాలి, దద్దోజనం చేయాలి, ఎన్నో రకాలైన వంటలు చేయాలి భగవంతుడికి ప్రసాదం సమర్పించడానికి, నివేదన చేయడానికి. ఆయనకు నివేదించిన తర్వాత శుభ్రంగా మనం చేయడానికి. కానీ ఇక్కడ తల్లి ఏ విధమైనటువంటి క్రియలు చెప్పలేదు. మనం చక్కగా ఉదయాన్నే స్నానం, ఆలయానికి వెళ్ళి భగవంతుడికి నమస్కారం అంటే భగవంతుడికి అభిముఖంగా తిరగడం, తరువాత అక్కడ జరిగేటువంటి కథా కాలక్షేపాలు వినడం, విన్న వాటిని మననం చేసుకోవడం, మననం చేసుకున్న దాన్ని ఇక్కడ ధరించడం, ధరించిన దానిని కీర్తించడం. ఇంతే అమ్మ చెప్పినటువంటి వ్రతం. దీనిలో మనం గొప్పగా కష్టపడేట్లుగా ఏం చెప్పలేదు. భగవంతుడి వైపు తిరిగితే ఆయన మనల్ని ఏ విధంగా తరింప చేస్తాడు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ 2 రోజుల నుంచి నువ్వు వింటున్నావా, వినపడి కూడా లేవలేదా అని చెప్పి శ్రవణం తెలియజేసిన తర్వాత ఈరోజు మనకు పాసురంలో విశేషంగా ముందుకు వెళ్తున్నాం. ప్రతిదానికి వినాలి అని చెప్పుకున్నాం కదా. విన్న తర్వాత దానిని మననం చేయాలి. ఇప్పుడు మనం ఒక పారాయణ నేర్చుకుంటూ ఉన్నాం. నేర్చుకుంటూ ఉండేటప్పుడు అనేక సార్లు గురువుల ద్వారా నేర్చుకుంటాం. నేర్చుకున్న దాన్ని మనం అక్కడే వదిలేసామనుకోండి, మళ్ళీ మర్చిపోతాం. ఇంటికి వెళ్ళేసరికి మర్చిపోతాం. ఇంటికి వెళ్ళాక దానిని మననం చేసుకుంటూ ఉన్నామనుకోండి, దాని మీద మనకు శ్రద్ధ ఎక్కువ అవుతుంది, పట్టు బాగా వస్తుంది. ఆ శబ్దం పైన పట్టు అనేది బాగా వస్తుంది. మననం చేసుకున్న కొద్దీ అది మంత్రం అవుతుంది.
మంత్రం ఏం చేస్తుందయ్యా అంటే నీకు కనిపించకుండా నీ చుట్టూ ఒక గోళంలాగా ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటుంది. మంత్రము అంటే నువ్వు ఎక్కువ సార్లు ఏ నామం అయితే చేస్తూ ఉంటావో, నిరంతరం ఒక నామం చేస్తూ ఉన్నావు అనుకోండి, భగవన్ నామం, అదే మంత్రం. అది నిన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ముందు ఆచార్యుల నుంచి ఉపదేశం తీసుకోవాలి. తీసుకున్న దానిని మనం మననం చేస్తూ ఉండాలి. మననం చేస్తూ ఉండేసరికి కొన్ని రోజులకి ఏమవుతామయ్యా అంటే మనం అందరం ఏమవుతాం, భగవంతుడికి సంబంధించిన వాళ్ళు అవుతాం. ఏమంటున్నాం, ప్రియ భగవద్ బంధువులారా అంటున్నాం. మనం అందరం ఎవరిమి? ఇప్పుడు ఈ గుడి ఆవరణ బయటకు వెళ్ళాము అనుకోండి, సో అండ్ సో లోక కళ్యాణి, తలాబందలమణి, లేకపోతే ఫలానా శివమ్మ, లేకపోతే ఇంకొక ఆమె వదిన, అక్క, అత్త, మావయ్య, ఈ పేరు. కానీ వన్స్ ఆలయంలోకి వచ్చాక ఈ జీవులన్నీ ఏవయ్యా అంటే ఈ జీవులకు ఉన్నటువంటి బాంధవ్యాలు, లౌకిక బాంధవ్యాలన్నీ గుడి బయట వదిలేస్తాం కూడా. ఇక్కడ లోపలికి వచ్చాక ఎవరి బంధువులని? కేశవ స్వామి బంధువులం అయిపోయాం, భగవద్ బంధువులం అయిపోయాం. ఇక్కడ భగవద్ బంధువుల్లో ఇంకా వరుసలు అనేది నీకు లౌకికమైనటువంటి వరుసలు ఏముండవు. ప్రియ భగవద్ బంధువులు అందరం ఇక్కడ చుట్టాలమే. ఇక్కడ ఒక వ్రతం చేయడానికి అమ్మ అందరినీ అలా పిలుస్తూ తీసుకుని వెళ్తూ ఉంది కదా, ఒక శబ్దాన్ని పరిచయం చేస్తూ, ఒక విశేషమైనటువంటి దానిని తెలియజేస్తూ వెళ్ళేటప్పుడు మరి బంధువుల్లో ఒక్కొక్కరిని వదిలేసి వెళ్ళకూడదు కదా. అందుకోసం ఒక్కొక్కరిని వదలకుండా అందరినీ పిలుచుకుంటూ వెళ్తున్నటువంటి ఈ రోజు అమ్మ మనకు తెలియజేసేటువంటి విషయం ఏంటనేది తెలుసుకునే ముందు ఒక విషయం చెప్పుకుందాం. జనక మహర్షి మీ అందరికీ తెలుసు, సీతాదేవి వాళ్ళ నాన్నగారు అని చెప్పి. కానీ ఆ వంశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా జనకుడు అనే పిలుస్తారు. ఇలా ఉన్నటువంటి ఈ జనక మహారాజు గారి గురువు గారి పేరు యజ్ఞవల్క్యుడు. ఈయనకి 2 భార్యలు ఉన్నారు. 2 భార్యలు మైత్రేయి, కాత్యాయని అని చెప్పి. ఈ 2 భార్యలు ఉన్నటువంటి ఈయన కొన్ని రోజులు పోయిన తర్వాత వానప్రస్థానికి వెళ్ళిపోదాం అనుకున్నారు. అంటే గృహస్థాశ్రమాన్ని వదిలేసి అడవులకి వెళ్ళిపోయి ఉండడం, జీవించడం, అక్కడ దొరికేటువంటి గంధమూలాలు అవి సేకరించుకుని భగవద్ ధ్యానం ఎక్కువ చేసుకుంటూ ఉండడం. వానప్రస్థానికి వెళదాం అనుకున్నారు. ఇలా వెళదాం అనుకున్నప్పుడు తన ఆస్తిని అంతటినీ కూడా 2 భాగాలుగా చేశారట. చేసి పెద్ద భార్యకి కొంత, చిన్న భార్యకి కొంత ఇచ్చేశారు. ఈ చిన్న భార్య కాత్యాయని ఆ ఆస్తిని అంతా శుభ్రంగా తీసేసుకున్నారు. పెద్దవాడికి ఒక సందేహం వచ్చింది. ఈయన ఇంత సంపదనంతటిని, సుఖాలని వదిలేసి ఎక్కడికో వెళుతున్నాడు అంటే ఇంతకన్నా గొప్పదేదో సంపాదించుకోవడానికి వెళ్తున్నాడు. మరి ఆ గొప్పది కదా మనకి కావాలి అని చెప్పి భర్తను అడిగిందట, స్వామి మీరు ఈ సంపదలన్నీ మా ఇద్దరికి చేసాక ఇచ్చేశారు, మీరు ఇంకా గొప్పదేదో సంపాదించుకోవడానికి కదా వెళ్తున్నారు, ఆ గొప్పదైందేదో చెప్తే నాకు కూడా అదే కావాలి, ఈ ఆస్తులు వద్దు, మీరు సంపాదించుకుని ఆ గొప్పది కావాలి చెప్పండి అన్నాడు. అన్నప్పుడు ఆయన చక్కగా చెప్పారట, ఇప్పుడు ఎవరైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు చెప్పడం ధర్మం కదా. వెంటనే మైత్రేయికి చెప్పారట, నేను ఇలా వానప్రస్థానికి వెళ్ళి భగవంతుడిని తెలుసుకోవాలి అనుకుంటున్నాను, అంటే నా ఆత్మని నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను, ఆత్మని దర్శించాలి అనుకుంటున్నాను అని చెప్పి. మరి ఆత్మని దర్శించాలి అంటే ఏం చేయాలి స్వామి అని అడిగింది. ముందుగా వినాలి. ముందుగా మనం ఒక ఆచార్యుడి దగ్గరికి, ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పేటువంటి ఉపదేశాలన్నీ వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి? విన్న తర్వాత వాటిని మననం చేయాలి. మనం అలా మననం చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మనకి భగవత్ తత్వము అనేది అర్థమవుతుంది. ఊరికనే అర్థమైపోదు కదా. ఆత్మతత్వం తెలుసుకుంటే పరమాత్మ తత్వం అర్థమవుతుంది. ముందు మన ఆత్మని దర్శించగలగాలి అని చెప్పారట. ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మ తెలియజేసేది అదే. ఆండాళ్ళ తల్లి చెప్పినటువంటి వ్రతం అలాంటి వ్రతం కాదు. ఇక్కడ లౌకికమైనటువంటి విషయాల గురించి చెప్పట్లేదు, అలానే ఏదో తాత్వికమైనటువంటివి చెప్పేసి మన బుర్ర పగలు కొట్టుకోమని కూడా చెప్పట్లేదమ్మా. మీరు లౌకికంగా ఉంటూ కూడా భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి ఒక సరళమైనటువంటి విధానాన్ని తెలియజేస్తూ మీరు నామకీర్తన చెయ్యండి అని చెప్పి ప్రతిరోజు కూడా అమ్మ మనకు ఒక పాసురాన్ని అందిస్తూ ఉన్నారు.
ఆ పాటని మీరు పాడండి. ఆ పాటలో విశేషించి కొన్ని భగవన్ నామాలు కానివ్వండి, భగవత్ సంబంధితులైనటువంటి ఆచార్యుల గురించి కానీ తెలియజేస్తున్నారు కదా, వాటిని మననం చేసుకోండి అని చెప్తున్నారు. అంతే మనం చేయవలసినటువంటి వ్రతం. ఇలా తెలియజేస్తూ ఈరోజు పాసురంలో చెప్తున్నటువంటి విషయాన్ని ఒకసారి చెప్పుకునే ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకొని తరువాత పాసురం యొక్క విశేష అర్థం తెలుసుకుందాం. కీల్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు మేய்வான் பரந்தன காண்மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடையா பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்றும் நாம் சேவித்தார் ఆవా అంటున్నారు. కీల్వానం వెళ్ళెండు ఎరుమై సిరివీడు మేయ్వాన్ పరందన కాణ్మిక్కుళ్ళ పిల్లైగడం. ఈ అమ్మాయి ఇంటి ముందుకు వెళ్ళారు, 3వ గోపికి ఇంటి ముందుకు వెళ్ళారు. ఈ అమ్మాయి బయటికి రాలేదు. రాకపోతే ఈరోజు విన్నావా అని అడగట్లేదు, వినడం అయిపోయింది. కాబట్టి ఈ అమ్మాయి పరిపూర్ణమైనటువంటి స్త్రీ అన్నమాట. ఈమె భగవద్ అనుభవంలో పరిపూర్ణంగా ఉంది. ఈమె పిల్ల కాదు, యువతి కాదు, స్త్రీ. అంటే ఒక బాలిక నుంచి యువతిగా మారి వివాహం అయిన తర్వాత బిడ్డల్ని పెంచినటువంటి స్త్రీ ఎలా పరిపూర్ణమైనటువంటి స్త్రీ అవుతుందో అలా ఇక్కడ ఈ అమ్మాయి కూడా భగవత్ తత్వంలో పరిపూర్ణమైనటువంటి అమ్మాయి అన్నమాట. అందుకని ఈమెను వెంటనే పిలుస్తూ ఉన్నారు. తూర్పు దిక్కున తెల్లవారుతూ ఉన్నది. అంటే సూర్యుడు రాలేదు. పొద్దుటే మనకు సూర్యుడు రాకముందే వెలుతురు కనిపిస్తుంది కదా, 4:30, 5 ఆ మధ్యలో తూర్పు దిక్కున తెల్లవారుతున్నట్లు చీకటే ఉంటుంది. కానీ తెల్లవారుతుంది అనే దానికి గుర్తుగా కొంచెం వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. ఓ అమ్మాయి, తూర్పు దిక్కున తెల్లవారుతూ ఉన్నది కదా, మరి అందరూ కూడా కృష్ణయ్య దర్శనం కోసం కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి వ్రత సాధనమైనటువంటి పరై అనే దాన్ని తీసుకోవడానికి అందరూ వస్తూ ఉన్నారు కదా, నువ్వు ఇంకా నిద్రపోతే ఎలా, నువ్వు లే అని చెప్పి అనగానే ఈ అమ్మాయి అంటుంది, మీరందరూ తెల్లవారుతుంది అంటున్నారు, కానీ అది నిజమైనటువంటి తెల్లవారడం కాదు. అదేంటయ్యా అంటే కృష్ణుడి మీద మీకు అమితమైనటువంటి భక్తి ఉంది కదా. మన రోజులో ఒక ఆవిడ ఉంటారండి, కార్తీక మాసం వచ్చిందంటే ఆలయంలో దేవుడు కూడా అంతకు ముందు లేవడు, 3ంటికి వెళ్ళి కూర్చుంటారు. అంటే వీళ్ళకి అంత పొద్దున్నే ఉదయం అయినట్లు ఉంటుంది. అలా ఇక్కడ ఈ అమ్మాయి కూడా అంటుంది, మీ అందరికీ కూడా తెల్లవారింది కాదు, మీకు భగవద్ అనుభవము అనేది భగవంతుడిని అంటే కృష్ణయ్యని చూడాలి అనేటువంటి ప్రేమ ఎక్కువైపోయి, కృష్ణుడి మీద భక్తి ఎక్కువైపోయి, మీ ముఖాలలో ఆ కృష్ణుడి తాలూకు భక్తి అనేటువంటి ఒక వెలుగు ఉంది కదా, ఆ సాత్వికత ఏదైతే ఆ వెలుగు మీ ముఖాలలో ఉండి మీరందరూ కూడా ఎప్పుడు తెల్లవారుతుందా అని ఇలా తూర్పు దిక్కు చూస్తూ ఉన్నారు కదా, మీ ముఖాలలో ఉన్నటువంటి వెలుగు ఆ తూర్పు దిక్కుకు వెళ్ళి అది మీకు తెల్లవారినట్లుగా అనిపిస్తుంది, కానీ నిజానికి తెల్లవారలేదు అంటుంది. ఎందుకలా అంటుందంటే ఈ అమ్మాయి, వీళ్ళు తెల్లవారింది అంటున్నారు కానీ చీకట్లు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నిజంగా తెల్లవారలేదు అని చెప్పడానికి ఈమె ఎలా చెప్తుంది అంటే, ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక సత్పురుషులది, గురువులది, ఆచార్యులది ప్రవచనం విన్నాం, వాళ్ళు చెప్తున్నప్పుడు బాగా వింటూ ఉన్నాం, బాగా వింటూ భగవద్గీత నేర్చుకునేటప్పుడు కానీ దాని విశ్లేషణ వింటూ ఉన్నాం. విన్నప్పుడు మన మనస్సు ఏమవుతుందంటే భగవత్ విషయం పట్ల వ్యామోహంతో ఆసక్తితో అటువైపు తిరుగుతుంది. అంటే ఆ విషయం వైపు తిరుగుతుంది, భగవత్ విషయం వైపు తిరుగుతుంది. తిరిగి ఎంత బాగుంది, రోజు మనం ఇలానే వినాలి, రోజు భగవంతుడికి ఇలానే సేవ చేయాలి, రోజు భగవంతుడిని ఇలానే దర్శించుకోవాలి, కృష్ణయ్యకి ఎంతో చేయాలి, కృష్ణుడి గురించి ఎంతో తెలుసుకోవాలి అని మనసుకు అనిపిస్తుంది. అనిపించిన తర్వాత బాగా అనిపిస్తుందండి. ఆ క్షణం ఏంటంటే బాగా అనిపించిన తర్వాత అయిపోయి ప్రవచనం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాక మన లౌకిక కార్యక్రమాలు, మన గృహ కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి మామూలు మన జీవుడు ఉన్నాడు కదా, మన ఆత్మారాముడు,
ఆయన బయటకు వచ్చేస్తాడు. వచ్చేసి చక్కగా ఇంటికి వెళ్ళగానే మనం ఏమనుకున్నాం, ఇక్కడ కృష్ణుడి కథలు చదవాలి, కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అనుకుని వెళ్ళాం. ఇంటికి వెళ్ళగానే 7:30 సీరియల్ గుర్తొస్తుంది, 8ంటికి పెట్టాల్సినటువంటి చేయాల్సినటువంటి కార్యక్రమాలు గుర్తొస్తాయి, రేపొద్దుటి కట్టుకోవాల్సిన చీర గుర్తొస్తుంది, దాని మీద వేసుకోవాల్సినటువంటి బ్లౌజ్, మ్యాచింగ్ బ్లౌజ్ గుర్తొస్తుంది. అంటే మన మనస్సు విన్నంతసేపు భగవంతుడి వైపే ఉంది, టెంపరీ అన్నమాట. వన్స్ వెళ్ళిన తర్వాత దాని మీద పట్టు లేదు. అది అమ్మాయి చెప్తుంది, మీరు తాత్కాలికంగా మీలో ఉన్నటువంటి కృష్ణుడి పట్ల ఆసక్తి అనేటువంటి ఆ వ్యామోహం తెల్లవారినట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి మీలో ఉన్నటువంటి రాజసిక తామసిక గుణాలు పోలేదు. అవి చీకట్లుగా గేదెల్లా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ గేదెల గుంపు వెళుతుంది మేతకి, చిన్న అడవికి గేదెల గుంపు మేతకి వెళుతుంది అని చెప్తున్నారు. చూడండి, గోదా అన్నాడు ఎవరండి? విష్ణుచిత్తుడి కుమార్తె. విష్ణుచిత్తుడి కుమార్తె అయినప్పుడు ఆమె ఉదయం అయ్యిందనే దానికి గుర్తుగా ఏం చెప్పే ఉండాలి? అసలైతే ఉదయాన్నే ఆలయంలో జరిగేటువంటి యజ్ఞం గురించో, హోమం గురించో, లేదంటే వాళ్ళు చేస్తున్న సంధ్యావందనాల గురించో వాటి గురించి చెప్పాలి. కానీ ఇక్కడ ఈమె గేదెల మేతకు వెళుతున్నాయని చెప్తుంది. ఎందుకని? మనం మొట్టమొదటే చెప్పుకున్నాం, ఆమె కృష్ణయ్యని భర్తగా పొందాలి అని చెప్పి కాత్యాయని వ్రతం చేస్తూ ద్వాపర యుగంలో ఉన్నటువంటి గోపికలు ఎలా చేశారో అలా చేయాలి అనుకున్నప్పుడు ద్వాపర యుగంలో ఉన్నటువంటి గోపికగా మారిపోయింది. మరి గోపికగా మారిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యదు వంశంలో జన్మించినటువంటి ఆ గోపజాతికి సంబంధించినటువంటి యువతికి ఆవులు గేదెలు అవే కదా, అందుకని ఆమె అందులోనే ఉంటే అవే చెప్తుంది మనకి. ఇక్కడ గేదెలు అంటే మనలో ఉండేటువంటి తామసిక రాజసిక లక్షణాలు అన్నమాట. ఇవి అంత త్వరగా పోవు. ఒకసారి ఒక ప్రవచనం వినేసో, ఒక పారాయణ చేసేసో, ఒక పూజ చేసేసో పోవి. ఇవి ఇక్కడ ఉన్నంత వరకే పనిచేస్తుంది. సాత్వికత అనేటువంటి మనలో ఉన్నటువంటి భగవద్ అనుభవము, భగవంతుడి పట్ల ఆసక్తి అనేది ఇక్కడ ఉన్నంత వరకే పనిచేస్తుంది. మళ్ళా వెళ్ళాక ఉండదు. మరి అలా ఉండదు అంటే అసలైన ఉదయం ఎప్పుడు రావాలి? మరి అసలైన అడవికి ఈ గేదెలన్నీ మేతకు ఎప్పుడు పెడతాయో తెలిసిన, చాలాసేపు వెళ్ళి ఉండేటువంటి అడవి ఏదో తెలిసిన అంటే కృష్ణ దర్శనం జరగాలి. కృష్ణ దర్శనం జరిగినప్పుడు మనలో ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ పోతాయి. ఇక ఆ అనుభవంలో కంప్లీట్గా ఉండిపోతామండి. మరి కృష్ణ అనుభవం జరగాలి, ఆయన్ని చూడాలి అంటే మనం ఏం చేయాలి? అభ్యాసం చేయాలి, సాధన చేయాలి. మనకు భగవద్గీతలో కృష్ణయ్య తెలియజేస్తారు కదా, అర్జునుడు అడుగుతాడు, అర్జునుడు, కృష్ణ, ఈ మనస్సు చాలా చంచలమైనది, దీనిని నివారించడం చాలా కష్టతరమైనటువంటిది, దీనిని ఎంత నేను కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే అంత కష్టం అవుతుంది అన్నప్పుడు కృష్ణయ్య చెప్తాడు, అర్జున, మనస్సు అనేది చాలా బలమైనటువంటిది, దీనిని నువ్వు ఎంత కంట్రోల్ చేయాలి అని ప్రయత్నిస్తే అది అంతకు అంత బలమవుతూ ఉంటుంది. ఎలా అంటే బలూన్ మనం గట్టిగా కింద కదుపుతూ ఉన్నామనుకోండి, ఒక గాలితో నిండిన బంతిని గట్టిగా కింద కదివి పెడదామని చూస్తున్నాం. అదివి పెడదామని చూస్తే మన చెయ్యి దాని మీద పెట్టినంతసేపు, బలంగా పెట్టినంతసేపు అది ఆగుతుంది. మనం ఒకసారి తీయగానే అంతకన్నా వేగంగా పైకి వెళ్ళిపోతుంది. అంటే మనం ఎప్పుడూ కూడా భగవత్ విషయాల పట్ల బలవంతము అనేది కూడదు. దానికి కొంచెం కొంచెంగా పసిబిడ్డకి కనుక ఉగ్గు పాల నుంచి చిన్న చిన్నగా ఆహారం పెట్టడం ఎలా అలవాటు చేస్తామో అలా భగవద్ విషయాన్ని కూడా వినడం దగ్గర నుంచి దాన్ని బాగా వినిపించాలి, తర్వాత మననం చేయించాలి, తర్వాత దాని పట్ల కొంచెంసేపు కూర్చునేటువంటి పట్టును తెప్పించాలి. అప్పుడు ఈ మనస్సు మాట వింటుంది. కానీ మొట్టమొదటి రోజునే పారాయణ నేర్చుకోవడానికి వచ్చిన మొట్టమొదటి రోజునే నేను భగవద్గీత పారాయణ చేసేస్తాను, తిరుప్పావై పారాయణ చేసేస్తాను, ముకుందమాల పారాయణ చేసేస్తాను, లేదంటే గోదా చతుశ్లోకి చదివేస్తాను అంటే కుదరదు. నువ్వు వచ్చిన కొంచెం రోజులు వినాలి, మిగిలిన వాళ్ళు ఎలా చదువుతున్నారు మనం వినాలి, విన్న తర్వాత నేర్చుకోవడానికి ప్రయత్నించాలి, సాధన చెయ్యాలి. సాధన చేయగా 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 ఏదైనా సమకూరుదల మనకి వస్తుంది, పట్టు వస్తుంది. అప్పుడు నువ్వు ఏదైనా కీర్తన చేయడానికంటే
పారాయణ చేయడానికి ఎలిజిబుల్ అవుతాం. మనం ప్రతిదీ కూడా అభ్యాసంతో సాధ్యమవుతుంది. ఇక్కడ ఈ అమ్మాయికి కృష్ణుడి దర్శనం జరగాలి అంటే ముందు అభ్యాసం సాధన చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని ఓ అమ్మాయి, మరి నువ్వు వస్తే మనందరం కూడా సాధన చేసుకుని వెళదాము అన్నారు. అనగానే ఈ అమ్మాయి లోపల ఉన్న అమ్మాయి అంటుంది, అరే మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు, ఇప్పుడు నన్ను పిలవాలి అని నీకే అనిపించిందా? ఈ పిలిచే గోపికను అడుగుతుంది లోపల ఉన్న అమ్మాయి. నన్ను పిలవాలి అని చెప్పి నీకే అనిపించిందా, వీళ్ళందరికీ అనిపించిందా? వీళ్ళందరికీ అనిపించాలి కదా, నీ ఒక్కదానికి అనిపిస్తే ప్రయోజనం ఏముంది, అందరికీ నచ్చాలి కదా నేను అని అంటే, అరే అలా ఏం లేదు, అందరూ వచ్చారు. ఈ బృందావనంలో ఉన్నటువంటి ప్రతి గోపిక కూడా కృష్ణ దర్శనం కోసం వచ్చింది. ఈ వచ్చినటువంటి గోపికలంతా కూడా ఏమైందయ్యా అంటే కృష్ణుడిని కీర్తిస్తూ వెళుతున్నారు కదా, ఆ వెళుతూ ఉన్నటువంటి ఆ హడావిడిలో నీ ఇల్లు దాటి కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. మేము అది గమనించి నీకోసం ఇక్కడ ఆగి ఉన్నాము అనగానే, ఆహా అవునా, మరి అందరూ వెళ్ళిపోయినప్పుడు మీరు కూడా వెళ్ళిపోవచ్చు కదా, మీరు మాత్రం ఎందుకు ఆగారు నా కోసం? నేను రాకపోతే కృష్ణ దర్శనం మీకు జరగదా ఏంటి, వెళ్ళండి అని ఈమె కొంచెం బాధపడిందండి. అంటే మిగిలిన అందరూ కూడా కలిసి ఉండి అందరిలోనూ బాగా విషయం పట్ల పట్టు ఉన్నటువంటి అమ్మాయిని వదిలేశారు అనుకోండి, అమ్మాయికి బాధ అనిపిస్తుంది కదా. మీరు అందరూ ఒకటే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, సరే నేను లేకపోతే ఏముంది వెళ్ళండి అని అంటారు కదా. ఇక్కడ అమ్మాయి అదే అంటుంది, అందరూ మరి వెళ్ళారు అంటున్నావు, నువ్వు ఒక్కదాన్ని మాత్రం ఎందుకు ఆగి నన్ను పిలవడం, నువ్వు కూడా వెళ్ళలే వాళ్ళతోటి, ఏం కాదు అని అనగానే ఈ గోపికని వెంటనే బయట ఉన్న గోపిక అంటుంది, మరి బాధ పెట్టకూడదు, భగవద్ బంధువులం అనుకున్నప్పుడు అందరూ ఒకటే, అందరినీ కలుపుకుని వెళ్ళాలి. మరి అలిగింది కదా అని చెప్పి మాకు వస్తే వచ్చో లేకపోతే లేదు, ఏదో నీ ఇంటి ముందుకు వచ్చి పిలుస్తున్నాం కదా అని బెట్టు చేస్తున్నావే, వెళ్తున్నాలే నేను కూడా టాటా బాయ్ బాయ్ అన్నాం అనుకోండి, ఆ లోపల ఉన్నటువంటి జీవి ఎంత బాధపడుతుంది చూస్తావా. నేను చదువుతోటి కొంచెం అలిగితే నన్ను ప్రతిమాలాడడం కూడా తెలియనటువంటి బంధువులతో కూడి ఉన్నారా నేను అనిపిస్తుంది కదా. భగవత్ విషయంలో అది కూడదన్నమాట. భగవత్ విషయంలో అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. ఇది మన ఇంట్లో ఫంక్షన్ కాదు, మన ఇంట్లో వ్యవహారం కాదు, వ్యక్తిగతం కాదు. భగవద్ బంధువులు అంటే నీకు ప్రతి ఒక్కరూ బంధువే కాబట్టి అందరినీ కూడా పిలిచి పాలు పంచుకునేటట్లు చెయ్యాలి. ఇక్కడ ఈ అమ్మాయి రానగానే బయట ఉన్న అమ్మాయికి కొంచెం పాపం బాధ అనిపించింది. అరే అదేం లేదు అమ్మా, అలా ఏం లేదు, ఎందుకు అంటే ఓ కోదుకలముడయ్యా కుతూహలం కలిగినటువంటి అమ్మాయి, అలా నిన్నెవ్వరూ వదిలేసి వెళ్ళిపోవట్లేదు, నువ్వు అలా అనుకోకు. వాళ్ళంతా కృష్ణనామం చేస్తూ ఆ త్వరలో కొంచెం ముందుకు వెళ్ళారే కానీ అందరూ కూడా ఇదిగో ఈ కేశవస్వామి గుడి దాటి కొంచెం ముందుకు వచ్చి అదిగొదిగొదిగో ఆ ఇంటి దగ్గర ఆగిపోయారు. మీ ఇల్లు దాటి ఒక్క అడుగు ముందు ఆగారు, ఎవ్వరూ వెళ్ళలేదమ్మా, అందరూ అక్కడే ఉన్నారు. అందరూ కూడా నీ ఇంటి ముందు చేరి నిలిచితిమి అని అంటుందండి. ఎంత గొప్ప ఇదో చూడండి. అంటే ఒక సమూహం అంతా ఒక్కటే అయినా కూడా ఒక సమూహంలో విశిష్టంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనుకోండి, వారిని చూసి ఈర్ష్య పడకూడదు, అసూయ పడకూడదు. మన సమూహంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత విశేషంగా ఉంది అంటే ఆ వ్యక్తికి సంబంధించిన విషయం కాదది, సమూహానికి అంతటికి సంబంధించిన విషయం. ఈ కేశవరాజ్యలక్ష్మి భజన సమాజము, పారాయణ సమాజము అని మనం అంటూ ఉన్నాము అనుకోండి, ఇందులో ఏ ఒక్కరు పారాయణ చేసినా మొత్తం సమాజం పారాయణ చేసినట్లే, ఇందులో ఏ ఒక్కరు కీర్తన పాడినా అందరూ పాడినట్లే, ఇందులో ఏ ఒక్కరు ఇలా కూర్చొని చక్కగా చెప్తూ ఉన్నా కూడా అందరూ చెప్తున్నట్లే. అది ఎవరికో వ్యక్తిగతమైనటువంటి క్రెడిట్ కాదు. ఒక సమూహంలో ఉన్నప్పుడు ఆ సమూహంలో విశేషంగా ఒక్కొక్కరు ఉంటూ ఉంటారు. ఆ విశేషాన్ని గుర్తించి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇస్తూ
వాళ్ళ పట్ల అసూయ ఈర్ష్య అనేది లేకుండా ఉండాలి. ఈ పాసురం మనకు చెప్పేదని మనకి ఉండకూడనటువంటి విషయాలు ఏవి, మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏవి, భగవంతుడి దగ్గరికి నడవాలి అంటే 6 రకాలైనటువంటి గుణాలను వదిలేయాలి అని చెప్తూ ఇక్కడ ఈ అమ్మాయి గురించి చాలా, నువ్వు రాకపోతే నువ్వెంత గొప్ప భక్తురాలువో తెలుసా. కృష్ణయ్య అంటే నీకు చాలా కుతూహలం కదా. ఎట్ ద సేమ్ టైం కృష్ణయ్యకి ఈమంటే చాలా ఇష్టమట. ఈమె పాట పాడితే కానీ కృష్ణయ్యకి నచ్చదట. మరి అలాంటప్పుడు ఈమెను ముందు పెట్టుకుని వెళితేనే కదా కృష్ణ దర్శనం త్వరగా జరిగేది. ఇప్పుడు మనలో ఎవరో ఒకరింటికి, ఒక విఐపి ఇంటికి వెళ్ళాలి అన్నప్పుడు పొలోమని మనందరం వెళ్ళిపోయినా ఏం ప్రయోజనం? మనలో ఆ ఒక వ్యక్తి ఉండాలి, ఆ విఐపి బాగా తెలిసిన వ్యక్తి. ఈ తెలిసిన వ్యక్తి ఉంటే మనందరికి ఎంట్రీ త్వరగా అవుతుంది. మరి కృష్ణయ్యకి చాలా ఇష్టమైన అమ్మాయి కాబట్టి, మా నువ్వు అలా అనకు, అందరము నీ ఇంటి ముందు చేరి నిలిచాము, నీ కోసమే ఆగిపోయాము, నువ్వు అలా అనుకోకు, నిన్ను వదిలి వెళ్ళామని, నువ్వు రావాలి అని చెప్పి ఈ పరిపూర్ణమైనటువంటి స్త్రీవి కదా అని అనగానే, మరి సరే వస్తాను. పరై అనే సాధనాన్ని కృష్ణయ్య ఇచ్చేస్తాడా? మరి మనం వెళ్ళి పాడితే ఇచ్చేస్తాడా అనగానే వీళ్ళు చెప్తూ ఉన్నారు, మామాయి పిడందానై గుర్రపు నోటిని చీల్చి అడిచినటువంటి వాడు అని చెప్పి. నిన్న కూడా చెప్పుకున్నాం, కేశవనామని చెప్పుకున్నప్పుడు కేశవనై పాడవు అన్నప్పుడు చెప్పుకున్నాం. ఈరోజు కూడా తెలియజేస్తున్నారు. గుర్రము అనగానే మన ఈ శరీరానికి మనస్సు అనేది కళ్ళం లేనటువంటి గుర్రం. ఈ పంచ ఇంద్రియాలు గుర్రాల్లాగా పరిగెడుతూ ఉంటాయి అన్నమాట. ఈ కాళ్ళు, చేతులు, మనస్సు, ఇవి బుద్ధి ఎంత చెప్తూ ఉంటుంది, అరే నేను వెళ్ళకురా, అలా చెయ్యకురా అని బుద్ధి చెప్తూ ఉంటుంది. కానీ ఈ మనస్సు ఏం చేస్తాను, అబ్బా పోయ్యా నీ మాటలు వినలేకపోతున్నావు, నువ్వు కాసేపు కూర్చో, నేను ఇప్పుడే అలా వెళ్ళొచ్చేస్తా కదా అంటుంది మనస్సు. వెంటనే కాళ్ళు ఏమంటాయి, అరే మనస్సు పద వెళదాం, నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది అని కాళ్ళు లాగుతూ ఉంటాయి. మనస్సు చెప్పగానే కాళ్ళు తీసుకువెళ్తూ ఉంటాయి. కాళ్ళు తీసుకెళ్ళగానే ఈ చేతులు ఏం చేస్తాయి, నేను కూడా వస్తున్నా అని చప్పట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళగానే ఈ వాక్ ఏం చేస్తుంది, అనకూడని మాట ఏదో అనేస్తుంది, చూడకూడని వస్తువునేదో చూసేస్తుంది. బుద్ధి చెప్తూనే ఉంది, కానీ మనస్సు వినలేదు, కాళ్ళు వినలేదు, చేతులు వినలేదు, వాక్కు వినలేదు, కళ్ళు వినలేదు. ఇంకేముందండి? అందుకనే ఇక్కడ గుర్రం గురించి చెప్తూ ఉన్నారు. కృష్ణయ్య అదుపు చేసినటువంటి గుర్రం ఏదయ్యా అంటే కేశవనే అని చెప్పుకున్నాం కదా. గుర్రం ఏంటయ్యా అంటే మనలో ఉండేటువంటి ఇంద్రియాలు అన్నమాట. మనం ఆ గుర్రాన్ని అదుపు చేయాలి. ఈ గోష్ఠిలో చేరినందుకు, ఈ సమూహంలో ఉన్నందుకు మన మనస్సు అనేటువంటి ఆ ఇంద్రియాన్ని కళ్ళెం వేయాలి బుద్ధితోటి. ఇంద్రియాలన్నిటినీ పట్టులో ఉంచుకోవాలి. ఈ ఇంద్రియాలను ఎప్పుడైతే పట్టులో ఉంచుకుంటామో అప్పుడు ఇవేం చేస్తాయంటే, ఇందాక కాళ్ళు బయటికి వెళదామన్నాయి కదా, మనసు బయటికి వెళదామంది కదా. ఇప్పుడు మనసు ఏమంటుందంటే కృష్ణని చూద్దాం పదా అంటుంది. అప్పుడు ఈ కాళ్ళు అటు తీసుకువెళతాయి, ఈ చేతులు భజన చేస్తాయి, ఈ నోరు కీర్తన చేస్తుంది, ఈ కళ్ళు భగవంతుడిని చూస్తాయి. అందుకోసం ఆ గుర్రాన్ని అదుపులో పెట్టాలి. కేశవనై అని చెప్పి ఇక్కడ మావాయి పిడందానై ఆ గుర్రాన్ని అదుపులో పెట్టినటువంటి ఆ కేశవుడిని కీర్తిద్దాము. అంతేకాదు ఆయన ఎలాంటి వాడు, మల్లరై మాట్టియ, ముష్టిక చాణూరుడు అనేటువంటి 2 గొప్ప మల్లరుల్ని కంసుడు పంపించాడు కదా, వాళ్ళని మర్దించినటువంటి వాడిని కృష్ణుడిని కీర్తిద్దాము అంటున్నారు. ఎవరో తెలుసా? కృష్ణుడే సంహారం చేశాడా వాళ్ళని? మనలో ప్రతిరోజు ఉంటారు వాళ్ళు. మనలో ఉన్నటువంటి ఆ మల్లురిని మనం అదుపులో పెట్టాలట, వారిని బాగా మదించాలంట. మనం కేశవనామం చెప్తూ ఈ మల్లురిని మనం అదుపులో పెట్టాలట. ఏంటయ్యా అవి అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేటువంటి ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గుణాలని బాగా అదుపులో పెట్టాలి. ఇవి అదుపులో పెట్టలేదు అనుకోండి, మన మనస్సు విషయాల వైపు వెళ్తుంది.
విషయాల వైపు మన మనసు వెళ్ళింది అంటే, లౌకిక విషయాల వైపు మనసు వెళ్ళింది అంటే ఏమవుతుంది? దానిలో ఉన్న విషాన్ని తీసుకుంటుంది. విషాన్ని తీసుకుంటే ఏముంది? సర్వనాశనం. ధ్యాయతో విషయానుపుంసః. మనం విషయాల పట్ల ఆసక్తి కలిగింది అనుకోండి, ఆ విషయం దగ్గరికి వెళ్ళగానే సంగస్తేషూపజాయతే, దాని మీద కోరిక కలుగుతుంది. సంగా సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే. ఎప్పుడైతే మనకి ఒక విషయం పట్ల కోరిక కలిగిందో వెంటనే అది తీరకపోతే కోపం వస్తుంది. ఇప్పుడు మనం సమాజం తరపున చీరలు కొనుక్కోవాలనుకున్నాం. ఈ చీర మీద మనకి మనస్సు బాగా లాగుతుంది, కానీ ఇంట్లో వద్దంటున్నారు. వద్దు అనగానే మన మనసు దెబ్బతింది, కోపం వచ్చింది. కోపం వచ్చి అన్నం మానేస్తాం, అలిగాం. ఇంట్లో అమ్మాయి కొంచెం అన్నం పెట్టు అన్నారనుకోండి, అప్పటి వరకు ప్లేట్లు మామూలుగా నిదానంగానే పెట్టాం, కానీ ఈరోజు కొంచెం గట్టిగా పెట్టాం. మన మనసుకి ఏమైంది? కోపం వచ్చింది. బాధ కాదు, కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ పళ్ళాన్ని గట్టిగా పెట్టాం. ఆ పళ్ళెం ఏమైందయ్యా అంటే, పాపం ఎప్పుడు తాత ముత్తాతల నుంచి తెచ్చుకున్న పళ్ళెం చుట్టబోయింది. క్రోధంతో పని నాశనం అయిపోయింది. ఎప్పుడైతే పని నాశనం అయ్యిందో ఇంట్లో ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి రేపటి నుంచి నీ సమాజం లేదు, నీ పారాయణ లేదు, ఏమీ లేదు, ఇంట్లో పడుండాలి. మొత్తానికి పని ఏమైంది? నాశనం అయిపోయింది. మన ఒక చిన్న కోరిక వల్ల అది పోయింది. అలా కాదు చెప్పాల్సింది. భగవంతుడికి సంబంధించి సేవ చేయడానికి వెళ్తున్నాము, అన్నం పెట్టేయాలి, తిననివ్వాలి. చెయ్యి కడుక్కునేటప్పుడు చెప్పాలి. చెయ్యి కడుక్కునేటప్పుడు చెప్తే ఏం చేయలేరు కదా, ఇంకా నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి కూడా. ఆహా, అమ్మాయి చక్కగా ఇంత బాగా వంట చేసి పెట్టింది, నాకు ఇంత మంచి అమ్మాయి, ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా నాకు చక్కగా అన్నీ చేసి పెడుతుంది కదా. పాపం అడక్కడక్క ఒక చీరే కదా అడిగింది, ఎటు పండగ వస్తుంది, పిచ్చి మొహంది పండగ కొందాం అనుకున్నాను, ఈలోపే అడిగింది, అప్పుడు 1500 పెట్టి కొందాం అనుకున్నా, ఇప్పుడు 400 పెట్టి అడిగింది అని చెప్పి మంచి చీర కొనిచ్చేస్తారు. అంటే అడిగే విషయంలో విధానంలో తేడా ఉంది. భగవత్ విషయం వైపు వెళ్ళినప్పుడు ఈ మనసుకి అన్నీ కూడా మంచిగా అందుతాయి. భగవత్ వాసనలో ఉన్నాం కదా, నీకు బయట అన్యమైనటువంటి విషయాలలో ఉండే విషయం మన మనసులోకి వెళ్ళదు. భగవత్ విషయాలకు వచ్చేసరికి మన మనసులోకి ఏమడుతుందయ్యా? అమృతం వెళుతుంది. నీకు అమృతం కావాలా, విషం కావాలా అనేది మనం చేస్తున్నటువంటి పనుల్లోనే ఉంటుంది. మనకి తాత్కాలికమైనటువంటి సాత్వికమైనటువంటి ఈ బుద్ధి వలన కుదరదు. అది ఓ అర్జున, అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తేనే నువ్వు దీనిలో సిద్ధుడు అయ్యి నీ ఆత్మని దర్శించగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు ఆత్మని దర్శించగలుగుతావో పరమాత్మ దర్శనం ఆటోమేటిక్గా జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, కృష్ణ దర్శనం జరగాలి అంటే మరి ఆ దేవాది దేవుని ఎలాంటి వాడు? ఈ రాగాలు, ఈ ఈ ద్వంద్వాలన్నింటినీ జయించిన వాడు కదా. ఆయన నామం చేస్తూ వెళితే మన ఇంద్రియాల పైన మనకు పట్టు వస్తుంది. పట్టు వచ్చి ఈ 6 శత్రువులు ఉన్నారే మనలో, వాళ్ళ మీద కూడా మనకి బాగా అదుపు చేయగల కమాండ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ నామం చెప్పుకుంటూ వెళ్తాం కదా, ఆయన తట్టుకోలేడట. అరే, నేను కదా ఎదురు వెళ్ళి వీళ్ళందరినీ కూడా, నా భక్తులని, నా పిల్లల్ని చూసుకోవాలి, వీళ్ళే నా కోసం నడిచి వస్తున్నారే అని చెప్పి ఆయనే ఎదురు వచ్చి నడిచి మన దగ్గరికి వచ్చి మన చేయి పట్టుకొని మనకి కావలసినటువంటి పరైనటువంటి సాధనం ఏదైతే ఉందో దానిని ఇస్తారు. కాబట్టి నువ్వు నాతో చేరి ఉంటే చాలు ఓ అమ్మాయి, కుతూహలం కలిగినటువంటి ఓ యువతి, ఓ స్త్రీ, నువ్వు మాతో కలిసి ఉంటే చాలమ్మా, కృష్ణ దర్శనం మాకు త్వరగా అవుతుంది, అందుకోసం లేచిరా అని చెప్పి ఈరోజు పాసురంలో మనందరం కూడా భగవంతుడికి సంబంధించిన వాళ్ళము అని తెలిసింది అనుకోండి. భగవంతుడు మరి ఆయనకు సంబంధించిన వాళ్ళని చూసుకోవడానికి ఆయనే వచ్చేస్తారు కదా. మనం ఎంతో కష్టపడవలసినటువంటి పని లేదు. చక్కగా నామం చెప్తూ, కేశవనామాలు చెప్తూ, ఆయన యొక్క కీర్తన చేస్తూ ఆయన దగ్గరికి వెళుతూ ఉంటే ఆయనే తట్టుకోలేక, అరే వీళ్ళంతా, ఈ అమ్మాయిలంతా కూడా ఆడపిల్లలు అయ్యుండి కూడా నా కోసం ఇలా నడిచి వచ్చేస్తున్నారే అని చెప్పి ఆయనే తట్టుకోలేక మన దగ్గరికి ఆయనే వచ్చి మనకి కావలసినటువంటి ఏదైతే కృష్ణ సంశ్లేషణము అనేటువంటి స్నానం ఉందో అది చేయించుతారు పరై అనే సాధనాన్ని ఇచ్చి.
కాబట్టి త్వరగా లేచిరామ్మా అని చెప్పి ఈరోజు గోపికని నిద్ర లేపుతూ ఉన్నారు. ఈరోజు నిద్ర లేపుతున్నటువంటి గోపిక ఎవరయ్యా అంటే భక్తిసారి. ఈయనకి ఒక శిష్యుడు ఉన్నాడు. ఈయన ఏంటి అంటే కాంచీపురంలో ఉండేవారు. ఈయనకు ఒక శిష్యుడు ఉన్నాడు. ఈయన శిష్యుడు బాగా పాటలు పాడతారట. పాటలు పాడుతూ ఉంటే ఆ దేశపు రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆయన తన రాజసభలో తన మీద, అప్పటి రాజులకి కొంచెం వాళ్ళ మీద చెప్పించుకోవడం ఇష్టం కదా, నా మీద కీర్తనలు రాసి పాడమన్నారట. భగవంతుడిని కీర్తించేటువంటి నోటితో నిన్ను కీర్తించలేను అనగానే ఈయనకి రాజ్య బహిష్కారం చేశారు. ఎప్పుడైతే రాజ్య బహిష్కారం చేశారో శిష్యుడు వెళుతూ ఉంటే తట్టుకోలేక గురువు గారు అయినటువంటి భక్తిసారులు కూడా ఆయనతో పడి వెళ్ళిపోతూ ఉన్నారట. ఈయన ఎప్పుడైతే వెళుతూ ఉన్నాడో ఈ భక్తిసారుడు అనేటువంటి ఆళ్వారు పరమ భక్తుడు అనమాట భగవంతుడికి, ఆ శ్రీ మహావిష్ణువుకి. అక్కడ ఆలయంలో ఉన్నటువంటి ఆ పెరుమాళ్ళు ఈయనతో పాటు వచ్చేయడానికి సిద్ధమైపోయి ఆయన కూడా లేచారట. ఆలయంలో ఉన్నటువంటి పెరుమాళ్ళు శిష్యుడు వెళ్తుంటేనే ఆచార్యుడు వచ్చారు. ఆచార్యుడు వెళ్తూ ఉంటే వెంటనే పెరుమాళ్ళు లేచారట. ఇక అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆ రాజుగారు గమనించి మరలా ఆయనకి క్షమాపణలు చెప్పుకొని గురువు గారికి శిష్యులకి కూడా ఇద్దరిని కూడా మళ్ళా అక్కడే ఉండేలాగా సగౌరవంగా ఉంచారు. ప్రియా బంధువులారా, భగవంతుడికి సంబంధించిన వారము అని తెలిసినప్పుడు భగవంతుడు మన కోసం వచ్చేస్తారు అని చెప్పి ఇక్కడ పెరుమాళ్ళు లేచి రావడం తెలియజేస్తూ ఉన్నారు. అలానే భగవంతుడికి సంబంధించిన వాళ్ళము అన్నప్పుడు ఆయన మన కష్ట నష్టాలన్నీ కూడా మనం కోరుకోవాల్సినటువంటి పనేం లేదు. ఇవన్నీ కోరుకోకూడదు అనే ఈ వ్రతం. ఈ వ్రతం ఏంటయ్యా అంటే కృష్ణుడిని చేరడమే. ఇక్కడ ఉన్నటువంటి లౌకిక సుఖాల కోసం అయితే కోరుకోవడానికి కాదు, భగవంతుడిని చేరడమే మన ఈ వ్రతం ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తూ, అలాంటి శక్తిని మరి ఆ ఆళ్వారు మనకి ఇవ్వాలి, ఆ గోదా అంటాడు మనకి ఇవ్వాలి, అలాంటి గోపికల అందరి యొక్క సపోర్ట్ మనకి కావాలి. వారి ఆశీస్సులు అందరి మీద పుష్కలంగా ఉంటేనే భగవంతుడి ఆశీస్సులు మనకు ఉంటాయి అని తెలియజేస్తూ, అలాంటి ఆశీస్సులు మీ అందరికీ మనందరికీ ఉండాలి అని తెలియజేస్తూ, కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాళ్ తిరువడిగలే శరణం శరణం ప్రపద్యే.